హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మిని. మన ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఇలా సింపుల్ వేలో ప్రిపేర్ చేశానండి. మీకు కూడా యూజ్ అవుతుందనేసి వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని మెజర్మెంట్ బౌల్ కూడా తీసుకోండి. అందులో 1 కప్పు బొంబాయి రవ్వని అదేనండి సూజీ ఆటాని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత అదే కప్పులో సగం అండి. ఆ కప్పులోనే సగము బియ్యపిండి అండి. బియ్యపిండి కూడా యాడ్ చేసేయాలి. అలా యాడ్ చేసేసిన తర్వాత అదే కప్పులో ఇంకా సగము పెరుగు, పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి. ఇలా పుల్లటి పెరుగుని కూడా యాడ్ చేసేయాలండి ఆ బౌల్‌లో. ఆ తర్వాత వా మజ్జిగ తీసుకున్న ఆ బౌల్ ఉంది కదా! ఆ మజ్జిగని మంచిగా కలిపేసిన ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం బేకింగ్ పౌడరు, అలాగే కొంచెం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి. ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక చేతిలో మొబైల్ ఉంది కనుక నేను అంతా కలిపేసుకున్న తర్వాత చూపించానండి. ఆ తర్వాత ఇంకొంచెం బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి రావాలంటే వాటర్ యాడ్ చేయాలి. అందుకనేసి వాటర్ కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే పక్కనైతే పెట్టేయాలి ఒక 10 నిమిషాల పాటు. చూస్తున్నారా? ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత మెత్తపడిపోతుంది రవ్వ అనేది. చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కాయగూరలు, వెజిటబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనిక్కడ పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిగడ్డలు, అలాగే ఆనియన్స్ అదేనండి ఆలుగడ్డ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టమోటా ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం ఇంకా ఏమైనా వెజిటబుల్స్ బఠానీలు అట్లాంటివేమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఇంకొకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక తవ్వ అనేది మందపాటి తవ్వ అనేది తీసుకోవాలండి. ఆ తవ్వని మంచిగా రబ్ చేసుకోవాలి ఆయిల్‌తో గానీ, మీరు ఎలా రబ్ చేసుకుంటారో దోస పెన్నమైనా తీసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా అయితే నేనైతే రబ్ చేస్తున్నాను. నేను ఇక్కడ రబ్ చేసుకోవడానికి ఆలుగడ్డ మీద ఉండే ఆ పీల్ ఉంటుంది కదా! అదేనండి ఆలుగడ్డ తొక్క. దాంతో అయితే రబ్ చేశాను. ఎందుకంటే ఆలుగడ్డని మనం నీట్‌గా వాష్ చేస్తాం కాబట్టి అందులో ఏమీ ఉండదు కదా! మట్టి అట్లాంటివి. అందుకనేసి నిరభ్యంతరంగా వాడవచ్చు. ఆ తర్వాత ఇలా సెట్ దోస టైప్ అయితే మనమైతే పోసేసుకోవాలి. కదపకూడదు. అలా చిన్న చిన్న అట్లలాగా అయితే పోసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. మీరు సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. లేకపోతే అలా మాడిపోతూ ఉంటాయి. ఫస్ట్ ప్యాన్ హీట్ ఎక్కిపోయింది. నేను వీడియో షూట్ చేస్తూ అలాగే సిమ్‌ని హై టు లో, లో టు హై అలా అడ్జస్ట్ చేయడం వలన ఈ విధంగా అయితే కాలిపోయాయి గానీ, నిజానికి చాలా అంటే చాలా టేస్టీగున్నాయి. ఇప్పుడు చూడండి ఈ దోస ఎంత బాగొచ్చిందో. దీన్ని సెట్ దోస అని కూడా అంటారు. అలాగే రవ్వ ఉత్తప్పం కూడా అని అంటారు. నాకు తెలిసినంత వరకు దీనికి ఏ పేరున్నా కూడా టేస్ట్‌లో మాత్రం బెస్ట్ అండి. ఇన్‌స్టంట్‌గా మీ దగ్గర రవ్వ ఉంటే, అలాగే పెరుగు, ఆ తర్వాత కొంచెం బియ్యపిండి ఉంటే సరిపోతుంది. ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు పెట్టొచ్చు. దీనిని ఏ చట్నీ మీదికైనా సూట్ అవుతుంది. ఈ పలానా చట్నీ మీదికి అని మాత్రం కాదు. దేంట్లోకైనా సరిపోతుంది ఈ ఊతప్పం అనేది. నేనైతే ఇక్కడ ఒక సాంబార్‌తో అయితే తింటున్నానండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. అసలు ఇడ్లీ కూడా పనికిరాదు చూడండి. అంత బాగొచ్చింది రెసిపీ అనేది. మీరు కూడా మీ ఇంట్లో చిన్న పిల్లలకి ఇలాంటి రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉండండి. ఇంతకీ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే ఇంకొంతమందికి తెలియాలంటే ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.